ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు భాద్రపద శుద్ధ విద్యా సంబంధిత కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈ రోజు చేపట్టేటువంటి ఎర్ర గోవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆర్థిక విజయాలను కలిగిస్తుంది. రుణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ హస్త నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇక్కడ బుధుడితోటి రాహుతోటి యుతి చంద్రుడికి అంత అనుకూలం కాదు. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ వంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి, శాంతిని కలిగిస్తాయి. ఈ రోజు మరో ప్రత్యేకత, మఖా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలోకి కుజుడి యొక్క ప్రవేశం సాయంత్రం 6:08 ఉంది. ఇది తులారాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, మిథున రాశి వారికి బాగా అనుకూలం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. రుణ ఒత్తిడులు తగ్గుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో మాత్రం అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరిస్థితుల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు, సమస్యలకి దగ్గరవుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా దూరమవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గౌరవ మర్యాదల్ని ఇనుమడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ సమస్యలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చింతన పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. చిరాకులు దూరమవుతాయి.
స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే చిరాకు పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. నమ్మిన వారి నుంచి ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందలేకపోతారు. మోసపూర్తి వాతావరణం వ్యాపారపరంగా కొనసాగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితిని ఆహ్వానించగలుగుతారు. సమస్యలు మటు మాయమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వాణిజ్యపరంగా కొనసాగుతుంది. సమర్థతతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని వెంటనే సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగరీత్యా ప్రతిభ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. నష్ట వస్తు ప్రాప్తి ఏర్పడుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను సడలించుకోగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. శ్రమ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా ఉత్తమ విజయాలను సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రతిభ పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే, స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. విభేదాలు తగ్గుతాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సమస్యలు జటిలమవుతాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది, ప్రత్యర్థులు బలపడతారు, శత్రు భయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు, తద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆవేశపూర్తి వాతావరణం ద్వారా ఆర్థిక విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలని నివారించుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. వ్యాపార దక్షతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మాత్రం ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యదక్షత పెరుగుతుంది. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి విస్మయాలు సడలించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణకి చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వేగవంతమైన అనుకూల మార్పులు తద్వారా విజయాలు చేతికందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. భాద్రపద శుద్ధ విదియ మంగళవారం, హస్త నక్షత్రం. విదియ, మంగళవారము, హస్త ఈ మూడిటి సంయోగాన్ని మనం పరిశీలించినట్టయితే ఆరోగ్య సంబంధమైన అంశాలకి ఎంతగానో సహకరిస్తుంది. హస్త నక్షత్రం ఆయాతు దేవ సవితోపయాతు, సవిత అనేటటువంటి సూర్య భగవానుడికి సంబంధించినటువంటి అధిష్టాన నక్షత్రం, సూర్యుడు అధిష్టానంగా ఉన్నటువంటి నక్షత్రం. హస్త నక్షత్రంలో మంగళవారం నాడు అనారోగ్య నివారణ కోసమే చేసేటటువంటి పనులు ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. అలాగే రుణ బాధలు తీరడానికి చేసేటటువంటి పరిహార క్రియలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. భాద్రపద మాసం, భద్రము అంటే శ్రేయస్సు, రక్షణ, అందులో విధియ. మరొక విశేషం, భాద్రపద శుద్ధ విధియ పరశురామ జయంతి, అంటే పరశురాముడి యొక్క జననం, పరశురాముడు పుట్టినరోజు కనుక ఒక శుభ విశేషం కూడా కలిసి ఉన్నది. వీటితో పాటుగా యోగం, శుక్లయోగం, కరణం, కౌలవకరణం అన్ని విధాల అనుకూలించే విధంగా శుభ కార్యక్రమాలు ఆచరించడానికి శూన్యమాసము, మంగళవారం ఈ రెండూ సహకరించవు. కానీ వివాహ సిద్ధి కోసమే చేసే ప్రయత్నాలు, ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు, రుణ బాధలు తొలగటం కోసమే చేసేటటువంటి ప్రయత్నాలు, రుణాలు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా, ఆర్థిక సమస్యలన్నీ తొలగటం కోసమే చేసే సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే భాద్రపద శుద్ధ తదియ బుధవారం, చిత్తా నక్షత్రం. ఈ బుధవారం చిత్త అన్ని రకాలుగా శుభాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఎటువంటి పని ప్రారంభించినా విజయాన్ని ఇస్తుంది. బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి నక్షత్రం చిత్త, ఫష్టా అనే పేరుతో పిలువబడుతుంది.
త్వష్టా నక్షత్ర మభ్యేతి చిత్రాం. బుధవారం వ్యాపార సంబంధమైన, విద్యా సంబంధమైన, అలాగే విజ్ఞాన సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, ఇలా బుధవారం అనేక మార్గాల్లో శుభాన్ని ఇచ్చేటటువంటి వారం. దీంతో పాటుగా బుధవారం తదియ చిత్రా నక్షత్రం, బ్రహ్మయోగం తైతుల కరణం. బ్రహ్మయోగం అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది. చిత్తా నక్షత్రం అన్నా కూడా బ్రహ్మకు సంబంధించిన నక్షత్రం. అనేక విధాలుగా జ్ఞాన విజ్ఞానాలని సముపార్జన చేయటానికి, శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి, సహజమైనటువంటి జీవన విధానంలో చేసే అన్ని పనులకి సహకరించే శుభవారం రేపటి రోజు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో దృష్టి దోషం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనేక సమస్యలు ఎదురవుతున్నప్పుడు దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే తరచుగా దృష్టి దోషం వల్ల ప్రతి పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మంగళవారం నాడు మీ గృహంలో ఈశాన్య దిక్కు వైపు ఉన్నటువంటి గోడ మీద పసుపు, బియ్యపు పిండి, తేనె ఈ మూడింటిని కలిపి ఓం అని వ్రాసి ప్రతిరోజు ఆ ఓంకారానికి హారతీస్తూ ఉండండి. ఇలా చేసినట్లయితే అన్ని రకాలైన దృష్టి దోషాలను తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా దృష్టి దోషం వల్ల కోర్టు వ్యవహారాలలో అపజయాలు కలుగుతూ ఉన్నట్లయితే, కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో ప్రతికూలత ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఒక రాగి పళ్ళెంలో కానీ స్టీలు పళ్ళెంలో కానీ నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో 5 తమలపాకులు వేసి ఆ తమలపాకుల మీద 5 మట్టి ప్రమిదలను ఉంచండి. ఆ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించండి. అలా దీపాలు వెలిగించిన తర్వాత ఆ పళ్ళెం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి పళ్ళెంలో ఉన్నటువంటి దీపాలను మీ గృహం ముందు భాగంలో ఉంచండి. ఇలా చేసినట్లయితే దృష్టి దోషం వల్ల కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో అపజయాలు ఎక్కువగా వస్తున్నప్పుడు వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే చిన్నపిల్లలు ఎవరికైనా సరే దృష్టి దోషం వల్ల తరచుగా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉన్నట్లయితే దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను తొలగింపజేయటానికి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులు, బిల్వదళాలు, తులసి దళాలతో పూజించి ఆంజనేయ స్వామి వారికి రవ్వ కేసరి నివేదించాలి. ఆంజనేయ స్వామి వారికి నివేదించిన రవ్వ కేసరిని మీ పిల్లలకు ప్రసాదంగా ఇచ్చినట్లయితే చిన్న పిల్లలకు సంభవించే దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో సభ్యులందరూ కూడా దృష్టి దోషం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మంగళవారం నాడు ఒక నిమ్మకాయను చేతిలో ఉంచుకొని ఓం కాలభైరవాయ నమః అని జపించుకోవాలి. ఆ తర్వాత ఎర్రటి నీళ్లలో అంటే కుంకుమ కలిపిన నీళ్లలో ఈ నిమ్మకాయ రసాన్ని పిండి ఆ నీళ్లను గృహానికి ఒకసారి అలా దిష్టి తీసి గృహం బయట పారబోయాలి. ఇలా చేసినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ కూడా దృష్టి దోషాన్ని తొలగింపజేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఎవరైనా సరే దృష్టి దోషం ఎక్కువగా ఉండి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, తరచుగా నిద్రా సంబంధమైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే మంగళవారం నాడు నలుపు రంగులో ఉన్న ఒక వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో నల్ల నువ్వులు, చిటికెడు ఉప్పు వేసి ఆ తర్వాత నల్లదారంతో మూటగట్టినటువంటి దాన్ని ఒక మట్టి ప్రమిదలో ఉంచి మీ గృహానికి 3 సార్లు దిష్టి తీయండి. ఆ తర్వాత దాని మీద నువ్వుల నూనె పోసి ఎక్కడైనా నిప్పులలో వేసేయండి. ఇలా చేసినట్లయితే దృష్టి దోషం వల్ల ఉద్యోగం ఆలస్యమవుతున్న తరుణంలో సత్వరమే ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి నాడు వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేస్తూ ఉంటాం. వినాయకుడు అన్న మాటకు అర్థం వి అంటే విశిష్టమైన నాయకుడు. ఆయన పాదములను ఎవరు ఆశ్రయిస్తారో, ఆయనని భక్తితో ఎవరు పూజ చేస్తారో అటువంటి వారికి ఆయన నాయకత్వం వహించి ఆయన ముందుండి నడిపించి మార్గాన్ని సుగమం చేస్తారు. ఒక కార్యాన్ని పొందాలి అంటే, ఆ కార్యమునందు సిద్ధిని పొందాలి అంటే మొట్టమొదట బుద్ధి సక్రమంగా ప్రచోదనం కావాలి. ఆ బుద్ధి సక్రమంగా ప్రచోదనమై ఎటువంటి ఆలోచనని అమలు చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతామో అటువంటి బుద్ధిని ఇవ్వగలిగిన వాడు ఆయన కనుక ఆయన యొక్క భార్యగా బుద్ధిదేవి సంకేతింపబడుతుంది. ఆ బుద్ధి సక్రమముగా ప్రచోదనాన్ని పొందినప్పుడు అనుకున్నటువంటి కార్యాన్ని సాధిస్తాం. ఆ సాధించడమే సిద్ధి. అమ్మయ్యా పిల్ల పెళ్ళి అయిపోయింది అంటాడు, అంటే అక్కడికి అది సిద్ధించింది. అమ్మయ్యా ఉద్యోగం వచ్చిందంటాడు, అంటే అక్కడికి అది సిద్ధించింది. బుద్ధి సిద్ధి ఆయన యొక్క భార్యలు. ఈ రెండు శక్తుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో ఏదైనా సరే ఒక ఉత్తమమైనటువంటి కార్యాన్ని సాధించగలగాలి. అలాగే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా దుష్కార్యం ప్రారంభమైనా, ఏదైనా దుర్మార్గమైనటువంటి ఆలోచన మనసులో ప్రవేశించిన, దుష్టమైనటువంటి కార్యం వైపుకి అడుగులు పడుతున్న మనిషి పతనావస్థ వైపుకి వెళ్లకుండా విఘ్నాన్ని కల్పించి ఆపగలిగిన వాడు కూడా ఆయనే. అందుకే విఘ్నకరుడు విఘ్నేశ్వరుడే, విఘ్నములను తీసేటటువంటి వాడు విఘ్నేశ్వరుడే. మంచి పని చేస్తున్నప్పుడు విఘ్నం రాకుండా కార్యము సిద్ధి పొందేటట్టుగా చేయగలిగిన వాడు ఆయనే. చెడు పని వైపు తెలిసి కానీ తెలియక కానీ వెడుతున్నప్పుడు ఆయన పాదములను ఆశ్రయించిన వాడు పతనము పొందకుండా విఘ్నమును సృజించి ఆ వ్యక్తి పాడవకుండా ఆపగలిగిన వాడు ఆయనే. అందుకే విఘ్నకరుడిగా, విఘ్నాన్ని నాశనం చేసేవాడిగా, రెండు స్వరూపాలుగా కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మనకి అలవాటు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని చేసినట్టయితే జీవితం సర్వతోముఖాభివృద్ధిని పొందుతుంది అని మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. ఇందులో ఋషులు ఏ విధానాన్ని అయితే అనుసరించాలని చెప్పారో దాన్ని కల్పము అంటారు. ఈ కల్పం విషయంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. నా అంత నేను బుద్ధికి తోచినట్టుగా నిర్ణయించుకుని పూజ చేయడం అన్న మాట ఉండదు. ఋషులు ఎలా పూజ చెయ్యమని ఒక కల్పాన్ని ఇచ్చారో ఆ కల్పం ప్రకారమే పూజ చేస్తాం. విఘ్నేశ్వర చవితికి పూజ చేయడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ఇష్టం వచ్చినటువంటి పత్రి పట్టుకురావడం కాదు. ఋషి పేర్కొన్నారు, ఈ పత్రి తీసుకురండి అన్నారు. ఏదో నేరేడు, మారేడు, మామిడి, దుర్వార అంటే గడ్డి, గరిక, ఉత్తరేణి, వెలగ, పనస, దానిమ్మ, దాడిమి మొదలైనటువంటి పత్రి తీసుకొస్తారు. ఈ వినాయక వ్రతకల్పంలో ఋషులు ఏ పత్రులు వాడమని చెప్పారో అవన్నీ కూడా ఓషధీతత్వంతో కూడుకున్నటువంటి పత్రులు, జలమును శుద్ధము చేయగలిగినటువంటి శక్తి కలిగినవి. భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి నదులన్నీ కూడా వర్షజలాలతో ప్రవహిస్తూ ఉంటాయి. ఎర్రటి నీటితోటి కల్మషభూయిష్టమైనటువంటి జలములుంటాయి. ఆ నీరు త్రాగి అంటువ్యాధులు ప్రబలి ప్రాణికోటికి ఇబ్బంది కలగకుండా నా ఒక్కడి కోసం కాదు అందరూ బాగుండాలని ఈ పూజ చేసిన పత్రి తీసుకెళ్ళి ఆ ప్రతిమతో కలిపి చక్కగా నీటిలో నిమజ్జనం చేస్తే ఓషధీతత్వము కలిగినటువంటి ఈ పత్రి అంతా నీటిలో మునిగి మట్టిలో నానిపోయి అందులోంచి విడుదలయ్యేటువంటి ఓషధీ గుణము చేత జలము పరిశుభ్రమైతే అది తాగినటువంటి సమస్త ప్రాణులు సంతోషంగా ఉండాలని విశాల హృదయంతో ఋషులు ఇంత అద్భుతమైనటువంటి పూజా విధానాన్ని సంకలనం చేశారు. ప్రధానంగా గరికతో పూజ చేస్తారు. 21 నామాలని 21 నామాలతో పూజ చేస్తారు. ఈ 108 నామాలతో మిగిలిన పత్రి పుష్పములు పూజ చేస్తారు. 108 నామములతో ఎందుకు చెయ్యాలి అంటే ఎవరు పుట్టినా 27 నక్షత్రములలోనే పుడతారు.
27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి సమస్త లోకములలో ఉన్న ప్రాణికోటి అంతా కూడా నీ యొక్క అనుగ్రహ విశేషం చేత చల్లగా ఉండాలని విశాలమైన మనస్సుతో కోరుకోవడమే అష్టోత్తర శతనామావళి. ఆ 108 నామాలతో పత్రి పుష్పములు పూజ చేస్తారు. అలాగే ఆయనకి గరిక ప్రధానంగా పూజ చేస్తారు. ఎందుచేత అంటే ఆ గరిక గురించి చెప్తూ వేదం ఒక విశేషం చెప్పింది. అది వంశోన్నతిని నిరూపణం చేస్తుంది. ఎందుచేతనంటే సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర అని. ఇవాళ ఆ గరిక పోగు ముందుకెడుతుంది. అది ముందుకెళ్ళి వేర్లు ఉంచుకుని మళ్ళీ దానికి ఓ చిన్న పిలక వస్తుంది, ముందుకెడుతుంది. మళ్ళీ అది ఉంచుకుని వేర్లు పెడుతుంది, మళ్ళీ ముందుకెడుతుంది. మీరు ముందు ఉన్న తీగ పట్టి లాగారనుకోండి, బుడిపిలుగా వేర్లతో ఇదంతా పైకి వస్తుంది. ఒకప్పుడు నేను మా నాన్నగారికి కుమారుణ్ణి, బ్రహ్మచర్యంలో ఉన్నాను. తర్వాత నేను గృహస్థాశ్రమంలోకి వచ్చా, నేను తండ్రినయ్యా, నాకు కొడుకు పుట్టాడు. వాడు కొన్నాళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నాడు, వాడికి పెళ్లి చేశా. ఇప్పుడు వాడు గృహస్థ అయ్యాడు, నేను మనవణ్ణి చూడాలి, వాడికి కొడుకు పుట్టాలి. అంటే ఆచంద్రతారార్కం నా వంశం ఇలా నడుస్తూ ఉండాలి. అందుకే వేర్లు ఉంచుకుని వెడుతూ ఉంటుంది. ఆ గరికెకున్న గొప్పతనం ఎటువంటిది అంటే, తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా అశౌచం జరిగితే ఒక్కసారి ఆ గరికని ముట్టుకుంటే చాలు, అది వెంటనే శౌచాన్ని ఇస్తుంది అని. అందుకే శ్రీరామాయణంలో సీతమ్మంతటిది కూడా భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడు కామమోహితుడైనటువంటి రావణాసురుడితో మాట్లాడవలసి వస్తే తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అని గడ్డిపరక మధ్యలో పెట్టి మాట్లాడింది. అంటే ఆ గరిక ముట్టుకోవడం, గరిక తల మీద పెట్టుకోవడం అంత శక్తివంతం. అటువంటి ఆ గరిక పోగులతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసి దాన్ని ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఏ సమస్యలతో అశాంతిగా ఉన్నామో వాటికి పరిష్కారములు కూడా మన మనసులోంచే ప్రచోదనమవుతాయి. ఇప్పటికీ పెద్దలు దాని గురించి చెప్తూ ఓ మాట అంటారు, ఆ గరిక ఎంత గొప్పది అంటే దుస్వప్ననాశిని. ఎప్పుడైనా ఏదైనా చెడు కల వస్తే నిద్ర లేచి ఒక్కసారి గరికని ముట్టుకుంటే దుస్వప్న దోషం పోతుంది అని. అటువంటి గరిక విరివిగా లభిస్తుంది. అటువంటి ఆ గరికతో ఆయనకి పూజ, తిథిని కానీ దేశాన్ని కానీ లేకపోతే పూజ చెయ్యవలసినటువంటి విధి విధానాన్ని కానీ చదవవలసినటువంటి కథని కానీ ఋషులు దార్శనికులై నిర్ణయం చేశారు. కథ వినే ముందు అక్షతలు చేత్తో పట్టుకుంటారు. ఆ కథాభాగం అంతా కూడా ఋషిప్రోక్తం. అది మన సొంతంగా కొన్ని కథలు కల్పించుకుని వినడం చెప్పడం మొదలైనవి ఋషిప్రోక్తమైన కల్పములలో చెయ్యకూడదు. ఏది ఋషులు చెప్పారో అవి చదువుకోవాలి. శమంతకోపాఖ్యానం చదువుకోవాలి. శమంతకోపాఖ్యానం స్కాంద పురాణంలోనూ విష్ణు పురాణంలోనూ చెప్పబడింది. ఆ అద్భుతమైనటువంటి కథలో కొన్ని విశేషాలు ప్రతిపాదింపబడతాయి. ఒక అమూల్యమైనటువంటి మణి కానీ, మంత్రము కానీ, ఔషధము కానీ, ఈ మూడు అందరికీ పనికిరావు. ఒకడికి పనికొచ్చినట్టు ఇంకొకడికి పనికిరావు. ఎవడు ఏ నియమాన్ని పట్టుకోగలడో అటువంటి వాడే మణిని తన దగ్గర ఉంచుకోగలడు. ఎవడు అలా అభ్యాసం చేసి జాగ్రత్తగా స్వరంతో పలకగలడో వాడికే మంత్రం పనికొస్తుంది. ఎవడి శరీరానికి ఏది పనికొస్తుందో అది వైద్యుడు నిర్ణయించి ఇచ్చినది ఔషధంగా పనికొస్తుంది తప్ప ఒకడికి పనికొచ్చిన ఔషధం ఒకడికి పనికిరాదు. ఒకడికి పనికొచ్చిన మంత్రం వేరొకడికి పనికిరాదు. ఒకడికి పనికొచ్చిన మణి వేరొకడికి పనికిరాదు. అందుకే నీకు నేను శమంతకమణినివ్వడానికి అభ్యంతరం లేదు. రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. ఇది ఉన్న చోట ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ బాహ్యాభ్యంతర శౌచం ఉండాలని చెప్పాడు సూర్యభగవానుడు. అది పాటించనందుకు ప్రసేనుడు మరణించాడు. ఆంతర శౌచము లేనందుకు సత్రాజిత్తు మరణించాడు. అటువంటి శౌచము లేనందుకు సింహము మరణించింది. చిట్ట చివరికి జాంబవంతుడు ఓడిపోయాడు. శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు కూడా ఆ మణిని దగ్గర ఉంచుకోలేకపోయాడు. అది చిట్ట చివరికి అక్రూరుడి దగ్గరికి ఎడితే ఆయన మనసు కూడా శౌచంతో లేనప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి దాన్ని కాశీపట్టణానికి వెళ్ళి దాని వలన వచ్చినటువంటి ద్రవ్యాన్ని పుణ్యకార్యాలకు వినియోగించి
మనసు ఎప్పుడూ భగవంతుని యందు పెట్టగలిగినటువంటి అక్రూరుడు మాత్రమే మణిని ఉంచుకోవడానికి అర్హత పొందితే కృష్ణ భగవానుడు అక్రూరుణ్ణి ద్వారకానగరానికి పిలిపించిన మణిని తాను తీసుకోకుండా మణిని మాత్రం అక్రూరుడి దగ్గరే ఉంచాడు. అంటే కొన్ని విషయాలకి బాహ్యాభ్యంతర శౌచములు ఎంత ప్రధానమవుతాయో మనకి ఈ కథలో ఆవిష్కరింపబడుతుంది. అలాగే ప్రభువు కన్నా మనం చాలా ఐశ్వర్యవంతులం అయిపోవాలని కోరుకోకూడదు. లోకంలో చాలా విశేషమైనటువంటి ఐశ్వర్యమునిచ్చే వస్తువులు ఎప్పుడూ కూడా ప్రభువు దగ్గర ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆ ద్రవ్యాన్ని అడ్డుపెట్టి ఆయన ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తాడు. కృష్ణుడు ఆ మణిని తీసుకుని ఉగ్రసేనుడికి ఇద్దామనుకున్నాడు. నేను ఇవ్వనన్నాడు ఆ సత్రాజిత్తు. ఇవ్వను అని తాను ప్రతిరోజు పెట్టే 8 బారువుల బంగారంతో ఎంత గొప్పవాడైపోతాడు. ప్రభుత్వం కన్నా నేను గొప్ప ఐశ్వర్యవంతుడు అయిపోవాలనుకున్నవాడు చివరికి ఏమైపోయాడో మనకు అర్థమవుతోంది. అందుకే అంతంత మహదైశ్వర్యకారకములైన విషయములు ప్రభుత్వపరం కావాలి తప్ప మనం వ్యక్తిగతంగా అనుభవించాలని కోరుకోకూడదు. అది స్వార్థరాహిత్యం. లోకమంతా బాగుండాలన్న విశాలమైనటువంటి హృదయము ఉండవలసిన అవసరాన్ని శమంతకోపాఖ్యానం మనకి నేర్పుతుంది. అలాగే లోకమంతా నీలాపనిందలు పడుతుంటే వాటిని పరిహరించడానికి కృష్ణ పరమాత్మ అమృతమూర్తి అయి తాను వినాయక వ్రతకల్పాన్ని చేసి మేనల్లుడైన విఘ్నేశ్వరుడి దగ్గర వరం పొంది ఈ కథ విని అక్షతలు వేసుకుంటే దాని వలన ఎవరికీ అపనిందలు రావు అని లోకాన్ని అనుగ్రహించినటువంటి తీరు కనపడుతుంది. అన్నిటినీ మించి ఎంత చదువుకున్నవాడైనా, ఎంత సరస్వతీ కటాక్షమున్నవాడైనా, ఎన్ని విషయాలు నేర్చుకున్నవాడైనా, ఎంత అందగాడైనా, అహంకారగ్రస్తుడైన వాడు, నిరంతరము ఇతరులను నింద చేసేవాడు, ఇతరులను చాలా చులకన భావంతో చూసేవాడు, ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడేవాడు, ఇతరులను చూసి గేలి చేసి నవ్వేవాడు చివరికి ఎంత భ్రష్టగతులు పొందుతాడో శమంతకోపాఖ్యానం నిరూపించింది. విఘ్నేశ్వరుడు పొట్టిగా ఉంటాడు, పెద్ద కడుపుతో ఉంటాడు, బాహ్యంలో అందగాడు కాకపోయినా లోకములన్నిటికీ ఉపకారం చేస్తాడు. అటువంటి వాడు చంద్రలోకానికి వెడితే బాహ్యంలో అందంగా ఉండడని కవులు తన మీద కవిత్వం చెప్తారని తాను అందగాడినని చంద్రుడు పక్కున నవ్వాడు. ఓహో, నిన్ను కవులు పొగుడుతున్నారని నీకు ఇంత అహంకారం వచ్చింది. నీకు ఏ అహంకారం వల్ల ఇతరుల పట్ల చిన్న చూపు ఏర్పడిందో ఆ అహంకారము కారణముగానే లోకమందటి చేత ఇక పైన నిందింపబడదవు కాక, బయటికొచ్చి ముఖం చూపించడానికి సిగ్గుపడే రోజులు నీకు ప్రాప్తమగుగాక అని శపించాడు. ఆ విఘ్నేశ్వరుడి యొక్క శాపం వల్ల ఆకాశంలో చంద్రబింబం ఎక్కడ కనపడుతుందోనని అందరూ నింద చేసి తప్పుకు తిరుగుతుంటే సిగ్గుపడి తాను నిష్కారణంగా అహంకారంతో ప్రవర్తించి ఎంత పాపం మూట కట్టుకున్నాడో అర్థం చేసుకున్న చంద్రుడు సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఓషధులు ప్రకాశించకపోతే విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే చంద్రుణ్ణి పిలవండి అనుగ్రహిస్తానంటే ఋషులు పిలిస్తే ఎంత తప్పు చేసిన వాడైనా వచ్చి క్షమించమంటే క్షమించగలిగిన ఉదారహృదయుడు కనుక అవతలవాడు తప్పొప్పుకున్నంత మాత్రం చేత తాను సంతోషించి నర్తించి నృత్యగణపతి అయి మళ్ళీ చంద్రుణ్ణి క్షమించి లోకమునందు ఓషధులు ప్రకాశించడానికి అవకాశం ఇచ్చి కృష్ణుడు వినాయక వ్రతకల్పం చేస్తే ఈ శమంతకోపాఖ్యానాన్నంతటినీ చెప్పుకున్న కథాక్షతలు శిరసున ధరించిన అటువంటి వారికి ఏ అపనిందలు కలగవు అని విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. అది ఆ కాలమునందు చెప్పుకోవలసిన కథ కనుక అది చెప్పుకోవాలి తప్ప కల్పంలో ఒకటి చెప్పబడితే మనం ఇంకో కథని తీసుకొచ్చి అక్కడ పెట్టేటటువంటి ప్రక్రియలు చెయ్యకూడదు. ఋషిప్రోక్తమైనటువంటి కల్పమునందు ఏది చెప్పబడిందో ఆ కథని మాత్రమే అక్కడ చెప్పవలసి ఉంటుంది. ఆ కథాక్షతలు శిరస్సున ధరించి చక్కగా పెద్దలకు నమస్కరించి అతిథులకు సేవ చేసి ఇంటికి 10 మందిని పిలిచి ఆదరించి ఆ రోజున భగవద్భక్తితో గడిపితే దాని వలన విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి ఆయన ముందు నడిచి విఘ్నములను తొలగతోస్తాడు. భాద్రపద మాసం వచ్చేటప్పటికీ అరణ్యములలో వర్షములు బాగా పడి తీగలు పెరిగిపోతాయి. ఆ తీగలు పెరిగిపోతే అందులోంచి వెళ్ళడానికి మార్గం లేక లేళ్ళు, జింకలు మొదలైనవన్నీ కూర్చుని ఉండిపోతాయి. అలా కూర్చుని ఉండిపోయినప్పుడు మొట్టమొదట ఏనుగు నడుస్తుంది.
దాని శరీరమే బలం కనుక ఏనుగు నడిచి వెడుతుంటే తీగలన్నీ తెగిపోతాయి, మార్గం వస్తుంది. అప్పుడు మిగిలిన జంతువులన్నీ ఆ మార్గంలో వెళ్ళిపోతాయి. ముందు వినాయకుడు నడిస్తే చాలు, అవరోధములన్నీ తొలగిపోతాయి. అందుకే భాద్రపద మాసంలో దక్షిణాయనంలో ఇక ఎన్నో పుణ్యకార్యాలు చెయ్యాలి. కాబట్టి ఇక పైన ఇది దాటిందనుకోండి భాద్రపదం, ఆశ్వీజ మాసంలో శారదానవరాత్రులు చెయ్యాలి. ఆ పైన ఎన్నో కార్తీక మాసంలో ఎన్నో సేవలు చెయ్యాలి. ఇటు కార్తీక మాసాన్ని ధన్యం చేసుకోవాలన్నా, ఇతర ఉపాసనలు సిద్ధించాలన్నా ముందు ప్రతిబంధకములు తొలగడానికి ముందు నడవమని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఎవరు ఈ వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని చేస్తారో అటువంటి వారందరికీ కూడా సమస్తమైన ప్రయోజనములు వనగూడుతాయని ఋషులు చెప్పినటువంటి మాట మీద మనం అపనమ్మకం పెట్టుకోక్కర్లేదు. అందుకే దేశకాల సంకీర్తనం చేస్తారు. భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇంటిలో పూజాగృహం అని ఒకటి ఉంటుంది. అక్కడ చేసిన ఆరాధన చేత నేను, నావారు అందరూ సంతోషంగా ఉంటాం. శరీరం బలం పొందడానికి మిగిలిన అవయవాల మీద అన్నాన్ని మర్దించరు. ఒక్క కడుపులోకి అన్నం చేరితే అన్నం జీర్ణమై కడుపులో ఉన్నటువంటి శక్తి మిగిలినటువంటి శరీరావయవములకు అందినట్టు, బలం అన్ని అవయవాలకి అందినట్టు, కడుపులో చేరిన అన్నము యొక్క శక్తి అంత శరీరాన్ని పోషించినట్టు ఈ భారతదేశంలో భరతఖండంలో చేసినటువంటి పూజలు ఏవుంటాయో అవి సమస్త ప్రపంచాన్ని నిలబడతాయి, అందరినీ కూడా సుఖంగా ఉండేటట్టు చేస్తాయి. అందుకే ఇది వేదభూమి, ఇది కర్మభూమి. అటువంటి దేశంలో పుట్టడం నా అదృష్టం. అటువంటి దేశంలో కర్మానుష్ఠానం చెయ్యగలగడం నా అదృష్టం. ఈ పంచాంగం, తిథివార నక్షత్రములు, యోగకరణములు చెప్పుకోవడం నా అదృష్టం. నా కొరకే కాకుండా అందరూ సంతోషంగా ఉండడానికి పూజా మందిరంలో నేను పూజ చేయడం నా అదృష్టం అని భారతదేశంలో పుట్టినందుకు పరమ సంతోషంతో ఈ వినాయక వ్రతకల్పం చేసి వసుధైవ కుటుంబకం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు సుఖశాంతులతో అన్నదమ్ములై బతికెదరుగాక, ఎవ్వరి మధ్య ఎక్కడా కూడా అసూయ పొడసూపకుండుగాక, సమస్త ప్రపంచము ఒక కుటుంబమే నిలబడుగాక అని ఉదార బుద్ధితో చేసేటటువంటి పరమాద్భుతమైనటువంటి వ్రత శ్రేష్టమునకే వరసిద్ధి వినాయక వ్రతకల్పము అని పేరు. చక్కగా ఈటీవీ వారు ఆ ఉపచారములతో కూడుకున్నటువంటి ఈ వినాయక వ్రతకల్పాన్నంతటినీ కూడా పరమ భక్తి తత్పరులైనటువంటి దంపతులు చేస్తూ ఉండగా సుస్వరంతో మంత్రం చెప్పగలిగినటువంటి ఆ విద్వాంసుడు మంత్రభాగాన్ని అనుసంధానం చేస్తూ ఉంటే ఆ వ్రత కల్పాన్నంతటినీ కూడా వినాయక వ్రతకల్పానికి ముందరే ఈ కార్యక్రమాన్నంతటినీ కూడా ప్రతిరోజు ప్రతి అంగమునకు వ్యాఖ్యానంతో ఎలా చెయ్యాలో చేసి చూపిస్తూ అసంఖ్యాకమైన తన ప్రేక్షక శ్రోతలకు అందచేస్తే అందరూ ఈ వ్రతకల్పాన్ని చేసుకుని అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని మనసుని నిలబెట్టి ధన్యులవుతారని ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బహుశः ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా ఇంతటి వినూత్నమైన కార్యక్రమాన్ని అందచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చూస్తున్నటువంటి వింటున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ఈటీవీ ప్రేక్షక మహాశయులకు శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను నమస్సులను అర్పిస్తూ అందరికీ నాకు వరసిద్ధి వినాయకుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము లభించాలని ఆయన పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు విఘ్నేశ్వరుడు, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే పిల్లలు ఇప్పుడు కోపం వస్తుంది, ఇప్పుడు మరిచిపోతారు. విఘ్నేశ్వరుడు మనం ఏదైనా దోషం చేస్తే ఇప్పుడు కోప్పడతాడు. 2 చెవులు పట్టుకుని గుంజీలు తీసినా 2 మొట్టికాయలు కొట్టుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేసినా వెంటనే మరిచిపోయి చేరతీస్తాడు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి గృహంలోనూ ప్రతి ఒక్కరూ ఆశించేది ధనలక్ష్మి యొక్క అనుగ్రహం, విద్యాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు, ఆనంద నిలయంగా ఎప్పుడూ కూడా ఇళ్ళు కళకళలాడుతూ ఉండాలని, సౌఖ్యం, ఆనందం, అనురాగం
ఆప్యాయత ఇవన్నీ ఎల్లవేళలా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడాను భావిస్తూనే ఉన్నారు. ఇలా అన్నిటినీ కూడాను అనుగ్రహించేటువంటి గొప్ప లక్షణం లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల వల్లనే మనకు సిద్ధిస్తాయి. అయితే మనం పాటించే నియమాలు, మనం ఆచరించే సూత్రాలు లక్ష్మీదేవికి చక్కటి ఆనందాన్ని కలిగింపచేసి మన ఇంట్లోనే ఆ తల్లి అన్ని విధాలా కూడాను తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తుంది. వాటిలో ఆ తల్లికి ఇష్టమైనవి, ఇష్టం కానివి ఏమిటి అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అందుకే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల కోసం మనం ఏం చేయాలి గృహంలో అనే విషయాన్ని గురించి పరిశీలిద్దాం. ఇంటిలో నుండి ఎటువంటి దీపం లేకుండా ఉండకూడదు. ఎప్పుడు కొత్తగా గృహ నిర్మాణం చేస్తున్నాం అని చెప్పేసి గృహ నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత గృహప్రవేశం చేయలేదు కదా అనేటువంటి నెపంతో చాలామంది బల్బు కూడా వెలిగించరు. అక్కడ తప్పనిసరిగా ఎప్పుడూ కూడా విద్యుత్ దీపాలని తప్పనిసరిగా వెలిగించి తీరాల్సిందే. ఇంట్లో కూడాను అంతేనండి. మనం ఏదైనా ప్రయాణానికి వెళ్తున్నాం, వేరే తీర్థయాత్రలకో లేకపోతే ఎవరింటికో ప్రయాణాలకి బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా ఇళ్ళు కటిక చీకటి చేసి వెళ్ళకూడదు. తప్పనిసరిగా ఒక లైట్ అయినా సరే వెలిగించి తీరాలి. ఎప్పుడు వెలుగుతూ ఉంటే ఏమైంది, అలా వెలుగుతూ ఉండేటట్టు విధంగా ఏర్పాటు చేసుకొని ప్రయాణానికి బయలుదేరండి. అలాగే ఎవరైనా పళ్ళు ఇచ్చారనుకోండి, మీరు ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, ఆ పళ్ళన్నీ కూడాను 2 రోజుల్లో తిరిగి వస్తాం కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆమెన వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్య కరెంటు పోతుంది కదా, ఆ కరెంటు పోయిన తర్వాత ఆ పళ్ళన్నీ కుళ్ళిపోతున్నాయి. అలా ఇంట్లో పళ్ళు అనవసరంగా కుళ్ళిపోకూడదు. పళ్ళు గనక కుళ్ళిపోయినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండదు. దానం చేయండి. చక్కగా మీరు తినండి, 10 మందికి దానం చేయండి. అలా దానం కనుక చేసినట్టయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. మనకి కనకదారాస్తవంలో ఉన్న కథ కూడా అదే కదా. లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్క ఇల్లాలు కూడా కనకదారా స్తోత్రం నేర్చుకొని తీరాల్సిందే, ప్రతినిత్యం పాటించాలి. నూనెను చాలామంది తలకి రాసుకుంటారు. ఆ తలకి రాసుకున్న తర్వాత మళ్ళీ చేత్తో ఒళ్ళంతా రాసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. మీరు అభ్యంగన స్నానం చేయాలి అనుకున్నప్పుడు ముందర ఒంటికి రాసుకోండి, చివరగా తలకి రాసుకోండి. ఆ తల నూనెను మాత్రం మళ్ళీ చేతులకి కాళ్ళకి రాయకండి. అలా రాసినట్లయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేంటండి అంటే, లక్ష్మి ఎప్పుడూ తల మీదకి ఎక్కకూడదు, ఒంటి మీదనే ఉండాలి. ఒక్కొక్క శరీర భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అంత విశేషవంతమైన ప్రభావం లక్ష్మీ కటాక్షం. మంగళ శుక్రవారాల్లో ఉతకడానికి మీరు బట్టలు వేస్తూ ఉంటారు కదా, ఈ మంగళవారం శుక్రవారం మాత్రం ఉతకడానికి బట్టలు వేయద్దు. కావాలంటే శనివారం నాడు వేసుకోండి, సోమవారం నాడు వేసుకోండి. ఈ 2 వారాలు కూడాను విసర్జించండి. ఆ బట్టలు అట్లాగే ఉంచండి. మరుసటి రోజు వేస్తే మంచిది అని చెప్పేసి మన పెద్దలు ఉవాచ. మంగళవారం శుక్రవారం. మిగిలిన వారాల్లో మాత్రం సాయంకాలం అంటే సూర్యాస్తమయం తర్వాతనే ఉతకడానికి బట్టలు వేయాలి. మిగిలిన వారాలు ఉన్నాయి చూసారా, ఆ వారాల్లో సాయంకాలం అంటే సూర్యాస్తమయం తరువాత ఉతకడానికి బట్టలు ఇవ్వకూడదు అని చెప్పేసి శాస్త్రం. అంటే ఉదయం పూటనే ఇవ్వాలి. సాయం సంధ్యా సమయంలో బట్టలు ఉతకండి అని చెప్పేసి ఇవ్వకూడదు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి అందరూ. అలాగే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన కరుణాకటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేయడానికి ప్రతి శుక్రవారం గురువారం ఇంట్లో సాంబ్రాణి పొగ అనేటువంటిది మాత్రం వేయండి.
ప్రతి ఒక్క గదిలో కూడా చూపించండి సాంబ్రాణి, గుగ్గిలం కానీ సాంబ్రాణి పొగ కానీ, ధూప్ స్టిక్స్ అని చెప్పేసి వస్తుంటాయి కదా, అవి కూడా వెలిగించి చూపించండి. క్రిమి కీటకాదులు రావు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు ఎల్లవేళలా కూడాను ప్రసరింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే తరచూ మీకు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఆదాయాన్ని మించిన ఖర్చు అయిపోతుంది. లక్ష్మీదేవి నిలవట్లేదండి, ఆదాయాన్ని మించిన ఖర్చు ఎక్కువైపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు అంటారు. గృహిణి తన వంటగదిలో పాలు పెట్టి ఏదో పని మీద బయటికి గనక వచ్చినట్లయితే, నిత్యం పాలు గనక పొంగుతూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఆదాయాన్ని మించిన ఖర్చు అవుతుంది, జాగ్రత్త. పాలు పొద్దుకులు పొంగకూడదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, ధనాదాయం వృద్ధి పొందడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అని, వాస్తుశాస్త్రరీత్యానే కాదు, ధనలక్ష్మి అనుగ్రహాన్ని సాధించడానికి ఇంటి ఇల్లాలు ప్రతి శుక్రవారం కూడాను తులసి కోట వద్ద తమలపాకులో గనక ఒక చుక్క తేనె అలా వేసి నమస్కృతాంజలి ఘటించి దీపారాధన కనుక చేసినట్లయితే ఇంటి యజమానికి ధనాదాయం వృద్ధి చెందుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.